గారు ఏఎస్ ఆధ్వర్యంలో 4వ రోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. మా ఏపీ ఎంఆర్పీస్ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షకు మద్దతుగా ఆమెకు తెలపడం జరిగింది. ఇంతకాలము ఆమెకు వివక్షణ చేసి దాడి చేసి ఇన్ని రోజులైన అధికారులు రాజకీయ నాయకులు ఎందుకు స్పందించడం లేదనేది ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి కలెక్టర్ గారు అయితేమి, ఎస్పీ గారు అయితేమి, ఎంఆర్ఓ గారు అయితేమి, అదేవిధంగా డిఎస్పీ గారు ఎమ్మెనూరులో ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా ముందరకు వచ్చి చెప్పాలి. లేని పక్షాల మీరు అమ్ముడు పోయారా లేకుంటే రాజకీయ అడుగు చేయాలని అడుగుతున్నారని మేము ప్రశ్నించి రాష్ట్రమంతా కూడా బంధువులకు ధర్నాలకు పిలుపునిస్తామని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ప్రజల ప్రకాశ్ రాజు, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి. 4వ రోజు అయిన గోవిందమ్మకి ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే కూడా ఒక్కరు కూడా ఆఫీసరు స్పందించలేదు. ఎందుకంటే ఆ దళిత మహిళ అయినందుకే. అదే తెలంగాణలో నా రెడ్డి సమ్మాయి చనిపోతే అప్పుడే ఎన్కౌంటర్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని ఎస్పీ గారిని, కలెక్టర్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దిగొచ్చేంత వరకు మేము అమరవీరుల దీక్ష 24 గంటల్లో మీరు లేపినా భగ్నం చేసినా మా ప్రాణాలైనా వదులుతాం, కానీ ఖచ్చితంగా కూర్చునేది గ్యారంటీ. ఈరోజే రాకుంటే మీ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, లేదంటే ఫీజు కమిటీ కల్లకుంట గ్రామంలో ఎందుకు పెట్టలే? వాళ్ళకు భయపడారా? ఈ ప్రభుత్వము రాజకీయ నాయకులకు భయపడారా? ఎందుకోసమని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ అయితేనేమి, పెద్ద కడుగురు ఎంఆర్ఓ కల్లకుంట గ్రామాన్ని స్పందించాడా? ఏదో తూతూ మంత్రంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేస్తే, ఇక్కడుండే డిఎస్పీ చేస్తే ఎస్పీ గారు రారాదా? అదే కులంలో మనిషి చనిపోతే వస్తారా? పరువు నష్టం అద్దె అయితే వస్తారా? ఈరోజు అదే అద్దెకిన ఎక్కువైనది. ఈరోజు మానవత్వం ఉండే మనుషులై పుట్టి సమాజంలో ఈరోజు అర్ధరాత్రి స్వతంత్రం రావాలని చెప్తారు, కానీ ఎక్కడొచ్చింది ఆడదానికి? ఒక ఆడదానికి అసలు లేకుండా బట్టలు కూడా చూసి అంత వివక్షతంగా చేస్తే సిగ్గు ఎక్కువ లేదు. ఈరోజు ప్రభుత్వానికి నువ్వు కూడా, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, నువ్వు కూడా మీ అమ్మకు పుట్టావు. నిజమైన దళితుడైతే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలా. ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం రావాలి. జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు వెంటనే ముందుగా నా పేరు రామతీర్థం అమరేష్. నేను బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ని. 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెదకడూరు మండలం కల్లకుంట గ్రామంలో వంట చేసుకుంటూ ఇంట్లో ఉన్న మహిళా గోవిందమ్మను అమాంతంగా కొంతమంది స్త్రీలు వచ్చి ఆమె జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి పోతుండగా ఆ సమయంలోనే బాధితులు నాకు ఫోన్ చేస్తే నేను పెదకడూరు ఎస్ఐ గారిని, అదేవిధంగా ఎమ్మెనూరు డివిజన్ డిఎస్పీ గారిని అలర్ట్ చేయడం వలన వాళ్ళు వితిన్ 24 నిమిషాల్లో గ్రామానికి వెళ్ళి అక్కడ సీన్ చూస్తే పోలీసులు కూడా నివ్వెరపోయారు. సుమారుగా 100 మంది దళిత గోవిందమ్మను మరి వివస్త్రను చేసి 4వ రోజుగా నిరాహార దీక్ష కూర్చున్నటువంటి గోవిందమ్మకి కనీసం పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆమె కోరని కోరికలేం కోరలేదు. మిమ్మల్ని కనీసం ఆల్టరేషన్ చేసి అసలైన నిందితుల్ని రిమాండ్ చేయండి అని చెప్తా ఉంది. రెండవది, గ్రామాన్ని సందర్శించడానికి ఎస్పీ గారి, కలెక్టర్ గారికి అంత సమయం లేదేమో. కనీసం సిగ్గుపడాలి. మీరు ఒక ఉన్నత స్థాయి అధికారులుగా ఉండి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, జేఏసీ తరఫు నుంచి మీకు గడువు 24 గంటలే విధిస్తున్నాం. 24 గంటల్లో మీరు కల్లకుంట గ్రామాన్ని సందర్శించలేదా? రేపు జరిగే పరిణామాలకి సిద్ధంగా ఉండండి అని కూడా ఈ ప్రభుత్వ అధికారులను హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 12వ తారీఖు ఒక సాధారణ మహిళ, ఎస్సీ సామాజిక వర్గము గోవిందమ్మను తన కొడుకు లవ్ మ్యారేజ్ చేస్తున్నాడని ఒక కారణం నేపథ్యంలో గృహంలో ఉన్నటువంటి ఆ మహిళను కొంతమంది వ్యక్తులు ఆ ఊరు కలిసి ఆమెను వివస్త్ర చేసి బాగా కుట్టుతూ, కర్రలతో, రాళ్ళతో కొడుతూ, కారం చదువుతూ ఒక చెట్టుకు కట్టేసి అతి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఇదంతా మనకంతా విదితమే. లాస్ట్ మంత్ నుండి మనమంతా చూస్తూ ఉన్నాము. యావత్తు కర్నూలు జిల్లా దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈ సమస్యపై స్పందించి అందరూ ఈ యొక్క